చంద్రబాబు, పవన్, లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్, లోకేష్ విమానాల్లో తిరుగుతున్న ఖర్చు ఎవరు పెడుతున్నారని నిలదీశారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రజాధనం ఖర్చు చేయడం లేదని చెప్తున్న బాబు, లోకేష్, పవన్ తిరిగే విమానాల ఖర్చు ఎవరు పెడుతున్నారని ప్రశ్నించారు. వారానికి 20 లక్షలు ఎవరిస్తున్నారో బయట పెట్టాలి అని డిమాండ్ చేశారు పేర్ని నాని. బినామీల డబ్బు పెట్టి తిరుగుతున్నారా అని అడిగారు పేర్ని నాని. లోకేష్ గారి బ్యాచ్ అంతా మాట్లాడుతున్నారు. ప్రజల సొమ్ము నయా పైసా ఖర్చు లేకుండా లోకేష్ విమానంలో తిరుగుతున్నాడని. నేను ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను లోకేష్ గారి బ్యాచ్ అందరినీ. అయ్యా లోకేష్ గారు లేదా పవన్ కళ్యాణ్ గారు, మీరు తిరిగేటువంటి విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? ఎస్, జనం సొమ్ము కాదు, ఎవరి సొమ్ము అది? ఎవడొకడు డబ్బు కట్టకుండా విమానం గాల్లోకి లెగదు కదా. మరి ఎవడు పెడుతున్నాడు అంటే మీరెవరన్నా బినామీలను పెట్టుకుని బినామీల చేత విమానాలు కొనిపించి తిరుగుతున్నారా ఫ్రీగా? లేదా రూపాయి లేకుండా మీకు విమానాలు పెట్టేవాడు ఎవడో? ఎందుకు పెడుతున్నారు? వాళ్ళకి 99 పైసలకి భూములు ఇచ్చేవాళ్ళు పెడుతున్నారా? వైజాగ్లో ఎకరా 50 కోట్లు విలువ చేసేటువంటి ఎకరం భూమిని 90 పైసలకి తీసుకుంటున్నటువంటి వర్సా, సిర్సా, బుర్సా ఇట్లాంటి కంపెనీలు వాళ్ళు పెడుతున్నారా? ఎవరు డబ్బులు కడుతున్నారు? ఛాలెంజ్ చేస్తున్నాను. నయా పైసా ప్రజల సొమ్ము లేకుండా తిరిగితే మీ అకౌంట్లోంచి డబ్బులు కడుతున్నారా? హెరిటేజ్ నుంచి కడుతున్నారా? పవన్ కళ్యాణ్ గారు జేబులోంచి కడుతున్నారా? బయట పెట్టండి. ఆ విమానాలు ఖర్చు ఎవరు పెడుతున్నారు? గంటకి 5.5 లక్షల రూపాయలు అవుతుంది. విమానం మీరు ప్రయాణం చేయాలంటే, మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ రావాలంటే కనుక 10 లక్షల రూపాయలు అవుతుంది. హైదరాబాద్ నుంచి విమానం వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్తాకి 10 అంటే మీరు వచ్చిన ప్రతిసారి అంటే 6,000 రూపాయల టికెట్తో రావాల్సినటువంటి విమాన ప్రయాణం మీరు 10 లక్షలు ఖర్చు పెట్టి, మీకు 10 లక్షలు ఖర్చు పెట్టి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి బెజవాడ, లేదా బెజవాడ నుంచి హైదరాబాద్ తీసుకెళ్లాలంటే కనుక 10 లక్షలు. అంటే రాను 10 లక్షలు, పోను 10 లక్షలు. అంటే మీరు శుక్రవారం సాయంత్రం 10 లక్షలు, సోమవారం పొద్దున 10 లక్షలు. అంటే వారానికి 20 లక్షల రూపాయలు మీ మీద ఖర్చు పెడుతున్నాడు ఎవడో. ఛాలెంజ్ చేస్తా, మీ అకౌంట్లోంచి ఉంటే కనుక మీరు చూపించండి, మీ అకౌంట్ కాపీ చూపించండి. చంద్రబాబు నాయుడు అంటే మొత్తం కొత్త హెలికాప్టర్ ఎవడో బినామీ పేరు మీద కొన్నారు. ఆడికి 5 ఏళ్లలో 200 కోట్లు, 300 కోట్లు, 150 కోట్లు పెట్టి కొన్న హెలికాప్టర్ వాళ్ళ సొంతం అయిపోయేట్టు ఫీజు కడుతున్నారు. చంద్రబాబు నాయుడికి హక్కు ఉంది, అధికారం ఉంది ముఖ్యమంత్రి హోదాలో. మీకు ప్రభుత్వం నుంచి హక్కు లేదు, అధికారం లేదు. కానీ మేము ప్రభుత్వ డబ్బులు కాదని డబ్బాలు కొడుతున్నారు కదా. మరి ఎవడు డబ్బులు? ప్రభుత్వం డబ్బులు కాకపోతే నేను పవన్ కళ్యాణ్ బ్యాచ్ని అడుగుతున్నా, లోకేష్ బ్యాచ్ని అడుగుతున్నా, ఈ డబ్బు ఎవడు పెడుతున్నాడు? చంద్రబాబు, పవన్, లోకేష్ పై మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ మంత్రి పేర్ని నాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ ల విమాన ప్రయాణాల పైన సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్ర ప్రజలకు వివిధ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి విమానాల్లో ప్రయాణిస్తూ దాన్ని వివాదం చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసలు లోకేష్, పవన్ కళ్యాణ్ ఏ అధికారంతో వాళ్ళు ప్రత్యేక విమానాల్లో తిరుగుతా ఉన్నారు, ప్రత్యేక హెలికాప్టర్ లో ప్రయాణిస్తా ఉన్నారు? ప్రతి వారంలోనూ శుక్రవారం ఆంధ్రప్రదేశ్ నుండి హైదరాబాద్ వెళ్ళడానికి, అదేవిధంగా మళ్ళీ తర్వాత ఆ వీకెండ్ ముగిసిన తర్వాత తిరిగి ఏపీకి రావడానికి ఎవరు విమానాలు వినియోగిస్తున్నారు? ప్రభుత్వ నిధులు కానప్పుడు ఎవరు ఆ డబ్బులతో ఈ విమానాలను, అదేవిధంగా హెలికాప్టర్ ను వినియోగిస్తున్నారో దమ్ముంటే ఆధారాలు, వివరాలు బయట పెట్టాలని పేర్ని నాని సవాల్ చేశారు. ముఖ్యంగా నారా లోకేష్ ప్రయాణాలకి సొంత డబ్బు, ప్రభుత్వ డబ్బులు వాడట్లేదని చెప్తున్నటువంటి తెలుగుదేశం అండ్ లోకేష్ బ్యాచ్ ఏ డబ్బులతో మీరు వెళ్తున్నారు? ఏ కంపెనీలు, వర్షా లాంటి కంపెనీలకు భూములు ఇచ్చి
వాళ్ళకి సంబంధించిన ఖర్చులతో వెళ్తా ఉన్నారా, లేదా కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థల ద్వారా బుక్ చేయించుకొని వెళ్తా ఉన్నారా? అసలు మీరు ఒక్కరైనా సరే మీ సొంత డబ్బులతో ఏ ఒక్క రోజైనా సరే ఈ విమాన ప్రయాణాలు చేశారా? మీరు దమ్ముంటే వాటికి సంబంధించినటువంటి ఆధారాలు బయట పెట్టాలని పేర్నాని సవాల్ చేశారు. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఎవరి ఆ డబ్బులతో విమాన ప్రయాణాలు చేస్తా ఉన్నారో అది ప్రభుత్వ నిధులా, లేకపోతే ఆయన సొంత నిధులా, లేకపోతే ఎవరైనా పెట్టుబడిదారులకు సంబంధించిన నిధులా, ఆ వాస్తవాలు ఇప్పటి వరకు ఎన్ని ప్రయాణాలు చేస్తారో ఆ ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్రత్యేక విమానాలకు కానీ లేదా హెలికాప్టర్లు కానీ చాపర్లు కానీ ఏ నిధులు ఖర్చు చేశారో వెల్లడించాలని సవాల్ చేశారు. సో ఇది పూర్తిగా వీళ్ళు ఒకపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ప్రత్యేక విమానాలు చాపర్లో తిరుగుతాను, ముఖ్యమంత్రిగా అతనికి అధికారం ఉంటుంది లేదా ప్రభుత్వ నిధులతో వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మంత్రి హోదాలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని లేదా లోకేష్ గాని ఏ విధంగా చేస్తా ఉన్నారో, అది ఎవరి ఖర్చుతో వెళ్తున్నారో బయట పెట్టాలని పేర్నాని సంచలనమైనటువంటి సవాల్ చేశారు. రైట్, థ్యాంక్ యూ సతీష్.